నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భారత్ ఒలింపిక్ రికార్డుల్లో సింధు సరికొత్త చరిత్ర రజతం గెలిచిన తొలి మహిళగా ఘనకీర్తి రియోలో కడవరకు పోరాడి ఓడిన తెలుగుతేజం ఫైనల్లో ఆట తీరుపై సింధు గోపీచంద్ సంతృప్తి లోటుపాట్లు విశ్లేషించుకుని ముందుకు వెళతామని ప్రకటన పోరాట పటిమే బంగారమంటూ ప్రముఖుల ప్రశంసలు తెలంగాణలో కీలక దశకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ నేడు అఖిలపక్ష భేటీ ఆ వెంటనే మంత్రివర్గ సమావేశం నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం కేంద్ర సాయంపై చర్చించే అవకాశం 1900 కోట్లు ఏ మూలకు సరిపోవన్న చంద్రబాబు తెలంగాణ ఎంసెట్ లీకేజ్ కుంభకోణం దర్యాప్తులో మరో కోణం డబ్బు తీసుకుని దొరికిన దళారిని వదిలేసిన సిఐడి సిబ్బంది ఇద్దరిపై సస్పెన్షన్ వేటు భారత ఒలింపిక్స్ పతకాల చరిత్రలో పీవీ సింధు సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది ఫైనల్లో ప్రపంచ నెంబర్ 1 పై పోరాడి ఓడిన తెలుగుతేజం భారత్ తరపున తొలి రజత పతకం గెలిచిన మహిళగా అవతరించింది ఒలింపిక్స్ లో అతి పిన్న వయసులో రజతం అందుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగాను రికార్డు సృష్టించింది ఈ పతకాన్ని కోచ్ తల్లిదండ్రులకు అంకితమిచ్చిన సింధు ఇక్కడి వరకు రావడం సంతోషంగా ఉందని తెలిపింది వైఫల్యాల్ని విశ్లేషించుకుని ముందుకెళతామని కోచ్ గోపీచంద్ ప్రకటించారు రియో స్వర్ణం చేజారిన భవిష్యత్లో సాధిస్తుందని సింధు తల్లిదండ్రులు విశ్వాసం వ్యక్తం చేశారు హైదరాబాద్లోని గోపీచంద్ అకాడమీలో అభిమానులతో కలిసి మ్యాచ్ వీక్షించిన సింధు తల్లిదండ్రులు తన కుమార్తె రజతం గెలిచినందుకు సంతోషంగా ఉందని తెలిపారు ఫస్ట్ టైం ఆడింది మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది మనం వచ్చిన దాంతో తృప్తి పడాలి యాక్చువల్గా పిల్ల టఫ్ పూల్లో నుంచి వచ్చింది మిషలి ఏం తక్కువ ప్లేయర్ కాదు అలా తాయిజూయింగ్ వ్యాంగియాను ఒక్కుహారా అందరూ సింధు కన్నా పై ర్యాంక్డ్ ప్లేయర్స్ వాళ్ళందరినీ గెలుచుకుంటూ వచ్చింది అఫ్ కోర్స్ ఒక్క హడుల్లో కొంచెం ఇదైంది లాస్ట్ మ్యాచ్ లో మెరీన్ ఏం తక్కువ ప్లేయర్ కాదు వరల్డ్ నెంబర్ 1 అంతే అంత ఆషాముషి కాదు ఆమె స్ట్రెంత్ ఎక్కువ ఉంది మెరీన్ ఒక 2 years పెద్ద సింధు కన్నా దీంతో మనం ఎన్నో నేర్చుకోవాలి ఫస్ట్ సెట్ గెలిచినా కూడా సెకండ్ థర్డ్ సెట్ అంత ఈజీగా వస్తుందని నేను అనుకోలేదు దాని స్ట్రోక్స్ పడలేదు వాళ్ళ పడుంటే కనుక తప్పకుండా ఇంకోటి అటాకింగ్ ఒకటి కొంచెం చేసి ఉంటే అటాకింగ్ చేస్తానికి కూడా ఇవ్వలేదు సో మేము ఏదైతే ఇప్పుడు అబ్జర్వ్ చేసామో అవన్నీ రెక్టిఫై చేసుకుంటాము తప్పకుండా ఇంకా మంచిగా ప్రదర్శనిస్తానికి మన దేశానికి మంచి పేరు తీసుకొస్తానికి కష్టపడతాం She played extraordinary game today. So Sindhu, she played little dull. But every day we can't expect same way of game. గోల్డ్ వస్తే ఇంకా బాగుండేది డెఫినెట్ గా బట్ వీఆర్ హ్యాపీ ట్రైనింగ్ అది చాలా 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 కష్టపడింది దట్స్ వై షీ వాజ్ హియర్ ఫర్ సిల్వర్ మెడల్ ఆల్సో బికాస్ కష్టపడకుండా ఎవరు ఐ డోంట్ థింక్ దే కెన్ రీచ్ దిస్ లెవెల్ ఒలింపిక్స్ లో రజత పతకం గెలుచుకున్న సింధుకు రాష్ట్రపతి ప్రధాని సహా సినీ క్రీడా రాజకీయ రంగాల ప్రముఖులు అభినందనలతో ముంచెత్తారు ఆమె పోరాట పటిమ అద్భుతమని కొనియాడారు స్వర్ణం గెలవకున్నా సింధు ఆటే బంగారమంటూ ప్రశంసల వర్షం కురిపించారు ఒలింపిక్ రజత పతక విజేత పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం తరపున భారీ నజరానా అందే అవకాశం తెలంగాణలో జిల్లాలు రెవెన్యూ డివిజన్లు మండలాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ తుది అంకానికి చేరింది కొత్తగా 17 జిల్లాలతో కలిపి మొత్తం 27 జిల్లాలు 58 రెవెన్యూ డివిజన్లు 533 మండలాలుగా విభజించేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకేస్తోంది జిల్లాల వారీగా ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించి రూపొందించిన మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలను ఇవాళ జరిగే అఖిలపక్ష సమావేశంలో చర్చించనుంది ఇప్పటికే అన్ని పార్టీలకు ప్రతిపాదనలు పంపింది గ్రామాలకు జిల్లా కేంద్రం 70 కిలోమీటర్ల దూరంలో ఉండాలనే ప్రధాన మౌలిక సూత్రం ఆధారంగా 20 మండలాలు 4 నుంచి 5 శాసనసభ నియోజకవర్గాలతో ఒక్కో జిల్లా ఏర్పాటయ్యేలా ప్రతిపాదించారు ఒక్కో జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు ఉండేలా చూశారు వరంగల్ను అత్యధికంగా 4గా మెదక్ ఆదిలాబాద్ మహబూబ్ నగర్ కరీంనగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాలను 3గా విభజించాలని ప్రతిపాదించారు నిజామాబాద్ ఖమ్మం జిల్లాలను 2గా పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు హైదరాబాద్ జిల్లాకున్న చారిత్రక
ప్రాధాన్యం దృష్ట్యా యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ నుంచి కొత్తగా మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ నుంచి సంగారెడ్డి, సిద్దిపేటను జిల్లాగా ప్రతిపాదించారు. కరీంనగర్ నుంచి కొత్తగా జగిత్యాల, పెద్దపల్లి, వరంగల్ నుంచి హన్మకొండ, భూపాలపల్లి, మహబూబాబాద్ ను జాబితాలో చేర్చారు. ఖమ్మం నుంచి కొత్తగూడెం, నల్గొండ నుంచి సూర్యాపేట, భువనగిరి, మహబూబ్ నగర్ జిల్లా నుంచి నాగర్ కర్నూల్, వనపర్తి, రంగారెడ్డి జిల్లా నుంచి శంషాబాద్, మల్కాజ్గిరిని కొత్త జాబితాలో చేర్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో వీటన్నింటిపై కూలంకషంగా చర్చిస్తారు. సమావేశానికి పార్టీకి 2 చొప్పున 7 రాజకీయ పార్టీలను ఆహ్వానించారు. జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు, ఉన్నతాధికారులు అఖిలపక్ష భేటీకి హాజరవుతారు. అఖిలపక్ష సమావేశం అనంతరం మంత్రివర్గాన్ని సమావేశపరచనున్న కేసీఆర్ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలపై మరోసారి మంత్రుల అభిప్రాయాలు సేకరిస్తారు. ఆ తర్వాత ఆమోదిస్తారు. పునర్వ్యవస్థీకరణ ముసాయిదా నోటిఫికేషన్ను ప్రభుత్వం సోమవారం విడుదల చేసే అవకాశం ఉంది. సాయంత్రం జరిగే తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సహా మరికొన్ని అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. జీఎస్టీ బిల్లు సహా అనేక అంశాల ఆమోదం కోసం శాసనసభ సమావేశాలు వీలైనంత త్వరగా నిర్వహించాలని యోచిస్తున్న వేళ సమావేశాల ముహూర్తం ఖరారు చేసే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ నెల 23న మహారాష్ట్రతో జరిగే ఒప్పందం, ఎస్టీ, మైనార్టీల ఆర్థిక స్థితిగతులపై సుధీర్, చెల్లప్ప కమిషన్లు ఇచ్చిన నివేదికలపైన సమాలోచనలు జరపనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, నీటిపారుదల, ఆర్థిక శాఖల్లో పోస్టుల భర్తీకి ఆమోదముద్ర వేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. విజయవాడలోని సీఎం కార్యాలయ వేదికగా జరిగే భేటీలో కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన విభజన హామీలు, కృష్ణా పుష్కరాల నిర్వహణపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రాజధాని నిర్మాణం, ఉద్యోగుల తరలింపు, స్థానికత, రైతు రుణాలు వంటి అంశాలు చర్చకు రావచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో పలు సంస్థలకు సంబంధించిన భూ కేటాయింపులకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశం అనంతరం తెలుగుదేశం ముఖ్య నేతలు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు, మంత్రులతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, నేతలు, నాయకులకు శిక్షణా తరగతుల నిర్వహణపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. విభజన చట్టంలోని హామీల్ని కేంద్రం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి డిమాండ్ చేశారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా విజయవాడ పవిత్ర హారతి కార్యక్రమంలో పేదరిక నిర్మూలనపై భక్తులతో సంకల్ప ప్రతిజ్ఞ చేయించిన ఆయన కేంద్రం ప్రకటించిన 1976 కోట్ల రూపాయల సాయం ఏమాత్రం సరిపోదని తెలిపారు. ఇంకా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 1976 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు గానీ అది ఏ మూలకు సరిపోయే పరిస్థితి లేదు. లోటు బడ్జెట్ చూస్తే ఒక సంవత్సరం 16,000 కోట్లు ఇచ్చింది. అలాంటప్పుడు కేంద్రం ఉదారంగా రావాలి, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, విభజన చట్టంలో పెట్టేటన్ని కూడా చేసి నిజాయితీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం నేను రాజీ పడను. ఈ కృష్ణమ్మ తల్లి సాక్షిగా తప్పకుండా పోరాడి సాధించుకుంటా తప్ప వెనుకబోయే సమస్య లేదు. తెలంగాణ ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం లీకేజీ కేసు దర్యాప్తులో అవినీతికి పాల్పడి 2 సిఐడి సిబ్బంది సస్పెన్షన్కు గురయ్యారు. లీకేజీ వ్యవహారంలో దళారీగా వ్యవహరించినట్లు భావిస్తున్న గుమ్మడి వెంకటేష్ను అదుపులోకి తీసుకున్న వరంగల్ సిఐడి డీఎస్పీ బాలు జాదవ్, హెడ్ కానిస్టేబుల్ ఏ సదాశివరావు 2 లక్షలిస్తే వదిలేస్తామని బేరం కుదుర్చుకున్నారు. తన వద్ద అంత సొమ్ము లేదని చెప్పినా ఎంతుంటే అంత ఇవ్వాలని వెంకటేష్ను వెంటబెట్టుకుని వెళ్లి పలు ఏటీఎంలలో ₹1,00,000 తీసుకున్నారు. ఆ తరువాత వెంకటేష్ను వదిలేసి పారిపోయాడంటూ ఉన్నతాధికారుల్ని నమ్మబలికారు. విషయం తెలుసుకుని అంతర్గత విచారణ చేపట్టిన సిఐడి అధికారులు వరంగల్లోని కొన్ని ఏటీఎం కేంద్రాల్లో దృశ్యాలు సేకరించారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన డీజీపీ అనురాగ్ శర్మ బాలు జాదవ్, సదాశివరావుల్ని సస్పెండ్ చేశారు. అనుమతి లేకుండా హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. ఇద్దరిపైన కేసు నమోదుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. భూదందాలు, సెటిల్మెంట్లు, దోపిడీల్లో నయీంతో పాటు ఆయన అనుచరులు భారీగానే కూడగట్టుకున్నారు. నయీం దందాల కేసుల్లో 2వ నిందితుడు ఫహీం కూడా నల్గొండ, భువనగిరి, వనస్థలిపురంతో పాటు ఛత్తీస్గఢ్లోనూ భూదందాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ పోలీసుల సమాచారంతో ఛత్తీస్గఢ్ పోలీసులు అక్కడ సోదాలు చేసి 11 వాహనాలు, నగదు, ఆస్తిపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. నయీం ఎన్కౌంటర్ తరువాత భార్యతో కలిసి కోర్టులో లొంగిపోయిన ఫహీంను కస్టడీలోకి తీసుకుని రాజేంద్రనగర్ ఠాణాలో ప్రశ్నిస్తున్న పోలీసులకు
అతను సరిగా సహకరించడం లేదని తెలుస్తోంది. నయీం పుప్పాలగూడలోని ఇంట్లో హత్య చేసిన 4 వ్యక్తుల మృతదేహాలు తీసుకెళ్లేటప్పుడు తన కళ్లకు గంతలు కట్టారని, ఎక్కడికి తరలించారో తెలియదని ఫహీం పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా పుష్కరాలు తుది దశకు చేరుకున్నాయి. 9వ రోజైన ఇవాళ వేకువ నుంచే ప్రముఖ ఘాట్లకు భక్తులు తరలి వస్తున్నారు. మరో 3 రోజులు మాత్రమే మిగిలి ఉండడం, శని ఆదివారాలు రావడంతో రద్దీ పెరిగే అవకాశం ఉంది. గవర్నర్ నరసింహన్ కాసేపట్లో మహబూబ్ నగర్ జిల్లా గొందిమళ్ల ఘాట్లో పుణ్యస్నానం ఆచరించి అలంపూర్లోని శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ ఆలయాల్ని దర్శించుకుంటారు. అక్కడే నిర్వహిస్తున్న శతచండీ యాగంలో పాల్గొంటారు. ఇప్పటి వరకు మహబూబ్ నగర్ జిల్లాలో 80 లక్షల మంది పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు లెక్కలేస్తున్నారు. న్యాయమూర్తుల నియామకంపై కేంద్ర ప్రభుత్వం పాత వైఖరినే పునరుద్ఘాటిస్తోంది. న్యాయమూర్తుల పేర్లు ప్రతిపాదించే అధికారం కేవలం కొలీజియానికే కాకుండా హైకోర్టు న్యాయమూర్తుల నియామకంలో ముఖ్యమంత్రులు, అడ్వకేట్ జనరళ్లు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో అటార్నీ జనరళ్లు ఉండాలని భావిస్తోంది. ఈ మేరకు ఈ నెల 3న న్యాయమూర్తుల నియామకాలపై మార్గదర్శకాల్ని సుప్రీంకోర్టుకు నివేదించిన కేంద్రం గతంలో కొలీజియం తిరస్కరించిన కొన్ని ప్రతిపాదనల్ని అలాగే ఉంచింది. ప్రతిభకు బదులు సీనియారిటీకే పెద్దపీట వేయాలన్న కొలీజియం సూచనకు అంగీకరించింది. మరోవైపు పెండింగ్ కేసులు శీఘ్రంగా పరిష్కరించాలంటే న్యాయమూర్తుల ఖాళీల్ని త్వరగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరోసారి కోరారు. కేసుల పెండింగ్ జాతీయ సమస్యగా మారిందని సిమ్లాలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా వ్యాఖ్యానించారు. గవర్నర్ల నియామకంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మిత్రపక్షాల్ని పరిగణలోకి తీసుకోవాలని శివసేన కోరింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక చేపట్టిన గవర్నర్ల నియామకంపై ఆ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్లుగా భాజపా నేతల్ని మాత్రమే నియమించడాన్ని అధికారిక పత్రిక సామ్నాలోని సంపాదకీయంలో ప్రస్తావించిన శివసేన కాంగ్రెస్, భాజపా పాలనకు తేడా కనిపించడం లేదని విమర్శించింది. శాసనసభ ఎన్నికలు జరగనున్న మణిపూర్, పంజాబ్ గవర్నర్లుగా నియమితులైన వారికి తమ తమ రాజకీయ విధులు నిర్వర్తించేందుకు అవకాశం లభిస్తుందని వ్యాఖ్యానించింది. గవర్నర్లుగా రాజకీయ నేతల్ని నియమించాలంటే మిత్రపక్షాలు తెలుగుదేశం, అకాలీదళ్, శివసేనల్లో ఆ బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా, సమర్థంగా ఉన్న మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారని సామ్నా పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. అయితే 280 మంది ఎంపీలున్న పార్టీ మిత్రపక్షాల్ని లెక్క చేసే పరిస్థితి కనిపించడం లేదని భాజపాను ఉద్దేశించి శివసేన పరోక్ష విమర్శలు చేసింది. దేశ సమైక్యతకు, అభివృద్ధికి పునరంకితం కావాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని మ్యారియట్ హోటల్లో జరిగిన కవులు, కళాకారుల ఇష్టాగోష్ఠి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కవులు, కళాకారుల ప్రదర్శనలు దేశభక్తిని ఇనుమడింపజేశాయి. దేశభక్తి అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని గురజాడ గారు చెప్పారు. మనుషుల పట్ల ప్రేమ, అంతేగాని దేశ భూభాగం పెట్టుకుని దాన్ని ఫోటో వేసుకుని భరతమాత బొమ్మ పెట్టుకుని రోజు దండం పెట్టుకుని చెవులో పూలు పెట్టుకుని మొహానికి బొట్టు పెట్టుకుని ఇంకా పెద్దగా మంత్రాలు చేపిస్తే దేశభక్తి అనిపించుకోదు. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించాలా. కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివక్షత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంటరానితనం అక్కడక్కడ మనకు కనబడుతుంది. మత విభేదాలు పెట్టి మతాన్మత రక్కసిని రెచ్చగొట్టి తద్వారా మనం సమాజంలో చీలికలు పెరుగు సృష్టించుకుంటున్నాం. ఇవన్నీ సాంఘిక రుగ్మత నుంచి బయటకు రావాలి. 2016 సంవత్సరానికి గాను మిస్ ఏసియా కిరీటాన్ని ఫిలిప్పైన్స్ భామ ట్రిక్సియా మారియా మరానా కైవసం చేసుకుంది. కోచిలోని సియల్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన అందాల పోటీల్లో 18 మందిని వెనక్కి నెట్టి విజేతగా అవతరించింది. ట్రిక్సియా ఫిలిప్పీన్స్ బీడీఓ యూనియన్ బ్యాంక్లో ఉద్యోగిగా పనిచేస్తోంది. ఈ పోటీలో మిస్ బెలారస్ యుహేనియా వాసిలియేవా మొదటి రన్నరప్ గా, మిస్ ఇండియా అంకితా కారట్ రెండో రన్నరప్ గా నిలిచారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.